సంక్రాంతి పండుగ సంబరాలంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పండుగ ఎక్కువ సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగకు హరిదాసుల వేషధారణ, పల్లెల్లో పట్టణాల్లో ఇంటింటికి వచ్చి కథలు సంకీర్తనలు పాడి బియ్యం డబ్బులు అడుక్కుంటారు. ఇంకా గంగిరెద్దుల ఆటలు కూడా ఆడుతూ అందరినీ అలరిస్తారు. ఈ పవిత్రమైన రోజుని సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తారు. ఈ సమయం అందరూ ఆనందంగా పంచుకోవడానికి సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దుల ఆటలు, తోలుబొమ్మల ఆటలు, గాలిపటాలు సందడి, హరిదాసుల కీర్తనలు, బస్వన్న చిందులు, భోగి మంటలు, కోడి పందాలు, రంగురంగుల ముగ్గులతో ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుకొని తెలుగువారి పండుగ ఈ సమయంలో ప్రతి ఒక్కరు తన సామరస్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాలకు ఇంటి ముందు వేసే ముగ్గులకు ఉన్న సంబంధాన్ని తెలపాలనే ఉద్దేశంతోనే కరీంనగర్ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలు ముగ్గులు పోటీలు, బొమ్మల కొలువులు, భోగి మంటలు, సంక్రాంతి పిండి వంటకాలతో కూడిన వివిధ స్టాల్స్ నిర్వహించి సంక్రాంతి పండుగను ఉట్టిపడేలా చేశారు. ఇక చిన్నపిల్లలు వేసిన హరిరంగు వాళ్ళని చూపుర్లను ఇట్టే కట్టిపారేశాయి. ఇట్టి పోటీల్లో గెలిపొందిన చిన్నపిల్లలకు స్కూల్ డైరెక్టర్ చేతుల మీద బహుమతులు ప్రదానం చేశారు. వివిధ రకాలైన ముగ్గుల హరివిల్లో వేసి అందరినీ ఆకట్టుకునేలా చేశాయి. వీటిని చూసేందుకు పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరులు పెద్ద ఎత్తున వచ్చి వీటిని తిలకించారు. ఈరోజు మా పాఠశాలలో అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సంక్రాంతి వేడుకల్ని ముందస్తుగా జరుపుకోవడము ఒక ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకి అందజేయడం, వాళ్ళకి తెలపడము, తర్వాత ముందు తరాలు వాళ్ళ ద్వారా ముందు తరాలకు అందజేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తర్వాత చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళకి సంక్రాంతి విషయం తెలిసినా అంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ అంటే సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటిది, ఎందుకు జరుపుకుంటాం అనేటువంటిది వాళ్ళకి టీచర్లు చెప్పిందే వేదం కాబట్టి తప్పకుండా అనుసరిస్తారు. తర్వాత ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. ఇందులో భాగంగా మేము భోగి మంటలు, తర్వాత బొమ్మల కొలువు, తర్వాత మనము పాలు అంటే పాలలో ఏమంటారు పాలను పొంగివేయడము. అంటే ఉద్దేశం ఏంటంటే పాలను పొంగించడం ద్వారా మనం పండించిన పంటలన్నీ కూడా మనం అవి అంటే సంవత్సరం అంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి దానికి నిదర్శనం అన్నమాట. తర్వాత చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఇంకా ఆనవాయితీ ఏంటంటే అందులో ఉపయోగించేటువంటి నాణాలు, తర్వాత రేగు పళ్ళు, బంతి పువ్వులు ఇవన్నీ కూడా మనకి చిన్నపిల్లల యొక్క తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో దాని మీద పోయడం వల్ల వాళ్ళకు జ్ఞానం అనేటువంటిది వాళ్ళకు కొంచెం అంటే ప్రేరేపించబడుతుంది అనేటువంటిది ఉద్దేశం. తర్వాత ఈ కాలానుగుణంగా వచ్చేటువంటిది కాలంలో మార్పులను బట్టి ఈ పంటలన్నీ కూడా మన చేతికి వచ్చేటువంటి కాలం కాబట్టి రైతు పంటలన్నింటినీ